మొబైల్ నెంబర్ 51 51 55 47 606 మేడం. మీ సైన్ చేయండి. మీ ఇల్లు రాపించుకుంటున్నా. లేదు మేడం, బాడిగే ఉన్నాం మేమంతా. బాడిగే ఉన్నారా? అవును మేడం. ఎంతక్క బాడిగ? 1500 మేడం. 1500. చిన్నది ఒక రూమ్. మీరే ఇస్తే మేము ఇవి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు జగనన్న ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తెచ్చినాడు మనకు. మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు మెడికల్ హాస్పిటల్ వస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది, ట్రీట్మెంట్ అవన్నీ ఫ్రీగా జరుగుతుంది. ఇప్పుడు వాటిని ఏం చేసినాడంటే చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నాడు. ప్రైవేట్ వాళ్ళకి ఎంత, మీరు ఇంటికి బాడిగానే 1500 అంటున్నారు. అవి ఒక్కొక్కటి 100 కోట్లు అవుతుంది ఆస్తి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ది. దాన్ని కేవలం 4000 రూపాయలకు బాడెక్కిస్తున్నాడు. దానివల్ల ఏమైతే మన పిల్లలు డాక్టర్ చదవాలంటే 1 కోటి రూపాయల పైన ఫీజులు కట్టాల్సి వస్తుంది. మనం ట్రీట్మెంట్కి పోతే లక్షల ఫీజులు కట్టాల్సి వస్తుంది. అదే గవర్నమెంట్కి ఉంటే పిల్లలు ఫ్రీగా డాక్టర్లు చదువుతారు సీట్ తెచ్చుకుంటే, తర్వాత ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా జరుగుతుంది. అందుకని ఆ 12 మెడికల్ కాలేజీలు కూడా మళ్ళీ గవర్నమెంటే రన్ చేయాలా, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పని జగన్ ఇవన్నీ మనందరితో సంతకాలు తీసుకొని 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్కి ఇచ్చి మళ్ళీ ప్రైవేట్కు లేకుండా గవర్నమెంటే రన్ చేసేలాగా తీసుకురావాలని అందరం అదే బాడెక్కిస్తూ ఉన్నాడు. 4000 బాడిగ అంటే గవర్నమెంట్కు ఏంది అది? అసలు ఇంత అన్యాయం కదా. అంతా ఆయన వాళ్ళకి ఇచ్చుకొని అట్లా లాభపడుతున్నాడు అనమాట. దాని గురించి మనం అందరం మళ్ళీ చేయాలని చెప్పాను. వస్తాను కదా, పర్లేదు. అని చెప్పండి. ఇవన్నీ పంపించి మళ్ళీ గవర్నమెంటే వెనక్కి తీసుకోవాలా అని చెప్పండి. పట్టుకోక ఎక్కడికి సార్? జగన్ గవర్నమెంట్లో 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి, 5 ఆల్రెడీ రన్ అవుతున్నాయి. మిగతా 12 మెడికల్ కాలేజీలు కూడా 50% పైన రెడీ అయినాయి. అవును, చూస్తున్నాం. వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అది కూడా 4000 రూపాయలు రెంట్కి ఇస్తా ఉన్నాడు. ఒక్కొక్కటి 100 కోట్లు అవుతుంది. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే పిల్లలు మెడిసిన్ చదవాలంటే 1 కోటి రూపాయల పైన ఫీజులు కట్టాల్సి వస్తుంది. గవర్నమెంట్ అయితే ఫ్రీ సీట్స్ వస్తాయి కదండి. చంద్రబాబు నాయుడు ఇవ్వదు, నేను ఇస్తా అన్నాడు. ఏంది సార్ అన్నాం. 26 మంది అని గన్మ్యాన్లు సెక్యూరిటీ వాళ్ళు కానీ చెయ్యాలన్న ఈసారి మన గవర్నమెంట్ వస్తే మనమే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా నిలబడి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అట్లా వద్దు, గవర్నమెంటే రన్ చేస్తే పిల్లలకు చదువుకోవడానికి మనకు ఫ్రీ సీట్లు వస్తాయి. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కోట్లు పెట్టాలి ఫీజులకు. ట్రీట్మెంట్కి పోతే కూడా ట్రీట్మెంట్కి కూడా లక్షల బిల్లులు అవుతాయి. అదే గవర్నమెంట్ రన్ చేస్తే ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది, పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది అని చెప్పని వద్దు అని చెప్పని అందరితో సంతకాలు తీసుకొని మనము గవర్నర్కి ఇస్తున్నాం. ఇది పట్టుకోవా దూరారా? అతనికి కూడా పేపర్ ఇవ్వండి. అయ్యో, అవునా? అదేమన్నా మార్పించుకోవడానికి? అయ్యో అయ్యో, ఎవరు పలకరేరు ఇప్పుడు? చెప్తాను, అందరితో సంతకాలు తీసుకొని గవర్నర్కి ఇస్తున్నాం జగనన్న తరఫున అని చెప్పని అని అందరితో సంతకాలు తీసుకొని ఇస్తాను. జాగ్రత్తరా.
ఏం పెద్దమ్మా ఓరే బాగున్నావురా మీదేనా ఇల్లు గుర్తుపడితే బాగున్నా పెద్దమ్మా బాగున్నారా ప్రైవేట్కి ఇవ్వద్దు కాలేజీలన్నీ గవర్నమెంటే రన్ చేయాలా అని చెప్పాను ఇక సరే పెద్దమ్మా బాగున్నా ఏదో మేడం మాకు బాగా చేయండి మేడం. అదే తప్పకుండా అక్క అవకాశం వస్తే ఖచ్చితంగా చేద్దాం అక్క. అన్న ఇదేనా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లను జగనన్న తెచ్చిన వాటిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి జగనన్న టైంలో. వాటిలో 5 కాలేజెస్లో ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నాయి. మిగతా 12 మెడికల్ కాలేజీలను ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నాడు. నామినల్ రెంట్కు 4,000 రూపాయల రెంట్కు 100 కోట్ల విలువైన ప్రాపర్టీస్ని మొత్తము. అట్లా వద్దు, గవర్నమెంటే రన్ చేయాలా మెడికల్ కాలేజెస్లను, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పని మనం కోటి సంతకాలు సేకరించి ఇవన్నీ గవర్నర్కి ఇవ్వాలని అన్న. దాని గురించి మనము ఇట్లా ఇల్లు తిరిగి చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 17 మెడికల్ కాలేజీలు ఉంటే మన పిల్లలకు ఫ్రీ సీట్ వస్తుంది, ఫ్రీగా డాక్టర్లు చదువుతారు. ఇప్పుడు వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. అది కూడా 100 కోట్ల ఆస్తులు విలువ అయ్యేటి వాటిని. మీరు ఇంటికి బాడీకి ఎంత వస్తుంది అక్క? 10,000 ఉంటుంది కనీసం. ఆయన అట్లా 100 కోట్ల విలువైన ఆస్తిని 4,000కు బాడీకి ఇస్తా ఉన్నాడు సంవత్సరానికి. అట్లా వద్దు, మళ్ళీ గవర్నమెంటే రన్ చేయాలా, ప్రైవేట్కి ఇవ్వద్దు అని చెప్పని మనము కోటి సంతకాల ఇది పెట్టి గవర్నర్కి వినతి పత్రం ఇస్తాను జగనన్న. దీంట్లో ట్రీట్మెంట్కి పోతే కూడా లక్షలు అవుతుంది మనకు. ఇవన్నీ మేము గవర్నర్కి ఇస్తాం. సైన్ చేసినామమ్మా. ఇది ప్రైవేట్కి ఇవ్వద్దు, గవర్నమెంటే రన్ చేయాలా అని చెప్పాను. ఇవన్నీ గవర్నర్కి ఇస్తామన్నమాట. ఇంతమంది ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు, గవర్నమెంటే రన్ చేయాలని. గవర్నమెంటే రన్ చేసినప్పుడు మనకు ట్రీట్మెంట్కి పోతే కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లక్షల బిల్లులు వేస్తారు కదా. అదే అట్లా వద్దు, కనీసం విద్య వైద్యం ఇవన్నీ గవర్నమెంట్ రన్ చేయాలా అని. థ్యాంక్ యూ నాన్న. మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ వద్దు, గవర్నమెంటే రన్ చేయాలని అన్నారు. 126-460 పెట్టారా? బాగుందా అన్న వ్యాపారము, బిజినెస్? ప్యాడ్ ఇల్లే ప్యాడ్ ఇస్తే మీది రాశారు మొబైల్ నెంబర్. మెడికల్ కాలేజెస్ గవర్నమెంటే రన్ చేయాలా అని చెప్పారా? ఐడియా ఉందా మీకు? ఉందా? సో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు, గవర్నమెంటే రన్ చేయాలా అని చెప్పని జగనన్న గవర్నమెంట్లో 17 మెడికల్ కాలేజీలు తెచ్చినాడు, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని. వాటిని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చేస్తూ ఉన్నాడు, ఆయన బినామీలకు. ఎంత సంవత్సరానికి 4,000 రూపాయలు మన కొట్టు బాడెక్కిస్తే 4,000 వస్తుంది. అట్లాంటిది 100 కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని 4,000కు రెంట్కి ఇవ్వడం అంటే ఇది కదా. ప్లస్ మనకు ట్రీట్మెంట్కి పోయినా కూడా ప్రైవేట్ అయితే ఫీజెస్ తీసుకుంటారు. అట్లా వద్దు, ఫ్రీగా అవుతుంది, పిల్లలకు చదువు వస్తుంది, ట్రీట్మెంట్ ఫ్రీగా వస్తుంది అని చెప్పండి.
థ్యాంక్స్ అండి. చేసినారా అన్న? చేసినారు పేపర్. మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇవ్వద్దు, గవర్నమెంటే రన్ చేయాలని చెప్పని మనం అదే ఉంది కదా అసలు. ట్రీట్మెంట్కి పోతే కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ప్రైవేట్ వాళ్ళకి పోతే. ఇది అట్లా రెండు రకాలుగా మనకి ఇబ్బంది అవుతుంది. అదే ప్రైవేట్ కాలేజెస్ అన్నిటికీ ఇబ్బంది. అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. అదే పిల్లల చదువులు ఉండవు, ట్రీట్మెంట్ కష్టము, అన్నీ ఇబ్బంది. సరే. బాగున్నారాక? హాయ్ రా. హాయ్. ఏం చదువుతున్నామ్మా? బీటెక్ ఫస్ట్ ఇయరా. నువ్వురా? బైపీసీనా? మరి మెడిసిన్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా? మరి డాక్టర్ రావాలంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అయితే మీకు ఫ్రీ సీట్ వస్తుంది. ప్రైవేట్ కాలేజెస్లో ఐడియా ఉందారా ఎంతెంత ఫీజులు ఉన్నాయో? కనీసం అంటే ₹1,00,00,000 కావాలా. మనలాంటి వాళ్ళ కోసమనే జగనన్న అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తెచ్చినారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చి ఆల్రెడీ 5 రన్నింగ్లో ఉన్నాయి. ఈ 12 కూడా 50% పైన అయిపోయినాయి, కంప్లీట్ అయినాయి, ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. కానీ అవన్నిటిని కూడా నామమాత్రం అంటే ఎకరా ₹100 ఇవ్వడం అంటే ఏంది అది అసలు? ఒక్కొక్క కాలేజ్ మీద 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేట్ వాళ్ళకు ఉచితంగా ఇచ్చేస్తూ ఉన్నాడు. అట్లా వద్దు, గవర్నమెంటే. ఎస్ఆర్ కాలేజ్కి వీళ్ళందరూ వచ్చి చెప్పినారు. ఓ చెప్పారా? గుడ్ గుడ్ రా. మీరందరూ సపోర్ట్ చేయాలి. అన్నకు చోటు అన్న పేరు కూడా రాయండి. లే ఈ అన్నతో కూడా రేపేయండి. కొట్టుకో. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు 50 వార్డులో కార్పొరేటర్ షేక్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్న ప్రతి ఇంటి నుంచి కూడా సంతకాలు సేకరించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇది చాలా అన్యాయము, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే ట్రీట్మెంట్ల కోసం డబ్బులు లక్షలు ఖర్చులు అవుతాయి, పిల్లల ఎడ్యుకేషన్లకు ₹1,00,00,000 ఖర్చు అవుతుంది, ఇది చాలా అన్యాయం అని చెప్పిన ప్రజలందరూ కూడా మండిపడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి అందరూ సంతకాలు ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ ఆపాలా అని చెప్పని మేమందరం కోరుకుంటున్నాము.